ఓం నమః శివాయ. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర్ గురించి తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. త్రయంబకేశ్వర ఆలయము ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది నాసిక్ నుండి 28 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. షిరిడి నుండి 115 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మేము రాత్రి షిరిడి దర్శనం చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడే హోటల్లో స్టే చేయడం జరిగింది. మేము లాంగ్ వీకెండ్లో రావడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము. క్రౌడ్ చాలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే లాంగ్ వీకెండ్ని అవాయిడ్ చేయండి. మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఆగస్ట్ నుండి జనవరి లోపు మాత్రమే వెళ్ళండి. సమ్మర్లో చాలా మేమైతే 15th ఆగస్ట్కి వెళ్ళాము. అప్పుడు చాలా వర్షాలు పడుతున్నాయి. క్లైమేట్ కూడా చాలా బాగుంది. త్రయంబకేశ్వరుడు అనగా మహాశివుడు. త్రయం అంటే 3, అంబకం అంటే కళ్ళు అని అర్థం. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అని 3 తేజస్సులు నేత్రాలుగా వెలిసిన పరమశివుడు ఇక్కడ ఉన్నాడు. శక్తివంతమైన మహామృత్యుంజయ మంత్రం ఈ త్రయంబకేశ్వరునితోనే మొదలవుతుంది. నార్మల్గా శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు, కానీ ఇక్కడ మాత్రం నందీశ్వరుడు సపరేట్గా ఉంటాడు. గర్భగుడిలో 3 లింగాలు ఒకే పానవట్టంలో ఉంటాయి. ఈ 3 లింగాల్ని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకలుగా భావిస్తారు. పానవట్టం లోపలి నుండి ఎప్పుడూ నీరు వస్తూనే ఉంటుంది. మీరు ఇక్కడ ఫోటోలో చూసినట్లయితే 3 లింగాలు మధ్యలో నీరు వస్తూనే ఉంది, చూడొచ్చు. పానవట్టంపై ఇలా అలంకరిస్తారు. త్రయంబకేశ్వర్ ఆలయాన్ని 1730లో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి బాజీరావు పీష్వా నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ టెంపుల్ హేమంత్ పంత్ శైలికి చెందిన నిర్మాణం. బయటి వైపు నుండి స్టార్ షేప్లో కనిపిస్తుంది. లోపలి వైపు దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. సప్త ఋషులలో ఒకరైన గౌతమ మహర్షి తన భార్య అహల్యతో కలిసి ఇక్కడ జీవించేవారు. 2 సంవత్సరాలకి ఒకసారి ఇక్కడ కుంభమేళాను నిర్వహిస్తారు. టెంపుల్ బయట నేను మొట్టమొదటిసారిగా రుద్రాక్షకాయలను చూశాను. ఇవి నిజమేనా కావా అని నాకు డౌట్గా ఉంది. వీటి గురించి మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. టెంపుల్కి ఎడమవైపున 500 మీటర్స్ దూరంలో ఒక చిన్న కొండపై అన్నపూర్ణాదేవి టెంపుల్ కూడా ఉంది. ఎదురుగా ఉన్న కొండపై కనిపించేదే అన్నపూర్ణాదేవి టెంపుల్. మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. మా వెహికల్ని ఇక్కడే పార్క్ చేసి పైకి నడుచుకుంటూ వెళ్తున్నాము.
త్రయంబకేశ్వర్ని గోదావరి నది జన్మస్థలంగా పిలుస్తారు. ఇప్పుడు మనం చూస్తుంది గోదావరి నది స్టార్టింగ్ పాయింట్. గోదావరి నది ఇక్కడి నుండి తెలంగాణలోని బాసర, భద్రాచలం, ధర్మపురి నుండి ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి గుండా ప్రవహించి చివరకు యానాం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. మేము వర్షాకాలం వచ్చాము. మేము వచ్చినప్పుడు లైట్గా వర్షం పడుతూ ఉంది. వెదర్ కూడా చాలా కూల్గా, చాలా గ్రీనరీగా కూడా ఉంది ఇక్కడ. మీరు ఇక్కడ చూసినట్లయితే కొండలపై నుంచి ఎటు చూసినా వాటర్ జాలువారుతూ కనిపిస్తుంది. మేమైతే అన్నపూర్ణాదేవి టెంపుల్ స్టెప్స్ దగ్గరికి వచ్చాము, పైకి వెళ్తున్నాము. జై మాతా అన్న. ఇక్కడ అన్నపూర్ణాదేవి టెంపుల్ మొత్తం పాలరాతితో కట్టబడి ఉంది. నేను టెంపుల్ చుట్టూ ఇప్పుడు ప్రదక్షిణ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ నుండి చూస్తే త్రయంబకేశ్వర్ గోపురాన్ని మనం చూడవచ్చు. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. అలాగే టెంపుల్ లోపల ఆర్కిటెక్చర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. మీరు కూడా త్రయంబకేశ్వరం దర్శనం అయ్యాక ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేమైతే ఇక్కడ కాసేపు మెడిటేషన్ కూడా చేసుకున్నాము, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మేము హరిహర ఫోర్ట్కి ట్రెక్కింగ్కి వెళ్ళాము. ఆ వీడియో నెక్స్ట్ పార్ట్లో పెడతాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.